ఇప్పుడు ఇది ఒక మెయిల్ చార్ట్ అండి. బర్త్ డీటెయిల్స్ ఇక్కడ ప్రస్తావించాం. ఇది D1 చార్ట్, ఇది D9 చార్ట్, ఇది KP చార్ట్, D10 అష్టకవర్గ అండ్ సర్వాష్టకవర్గ. ఈ పర్సన్ 1865లో బర్త్ అయింది కాబట్టి సన్ మహాదశతోటి ఈయన తాలూకా లైఫ్ స్టార్ట్ అయింది. అండ్ 61 కాబట్టి 67 కాబట్టి 65 అంటే దీన్ని మధ్యలో 6 పార్ట్స్ చేసుకున్నట్టయితే ఈ పార్ట్ నుంచి అక్కడ స్టార్ట్ అయింది. 1865 ఈజ్ జస్ట్ 2 years బిఫోర్ ద ఎండింగ్ ఆఫ్ ది మహాదశ. సో మహాదశ ఇంకా లాస్ట్ 2 years మిగిలి ఉండగా ఈయన బర్త్ అయింది. ఆ తర్వాత 65 నుంచి ఇప్పటికీ 60 years ప్రయాణం జరిగింది కాబట్టి ఈ 60 years టైంలోని దశ 1, 2, 3, 4, 5, 6th మహాదశ రన్ అవుతుంది రైట్ నౌ ఈ పర్సన్ లైఫ్లో. సాటర్న్ మహాదశ అది కూడా 2018లో స్టార్ట్ అయింది. 8/12/2018లో స్టార్ట్ అయింది అండ్ 2037లో ఎండ్ అవుతుంది. ఈ త్రూఅవుట్ దిస్ పీరియడ్ ఏంటి ఈవెంట్స్ అనేది మనం ఇందులో ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ చార్ట్లో ఈ ప్లానెట్స్ తాలూకా స్టార్స్ వాటి తాలూకా పాదాలు కూడా మనం నోట్ చేసుకుంటాం. మేజర్ రౌండ్ ఆఫ్ జూపిటర్తో ఇది మనం ప్రెడిక్షన్స్ అనేది ఇప్పుడు ఒకసారి బిఎన్ఎల్లో చూద్దాము. యాజ్ ఇట్ ఈస్గా జూపిటరు నెటల్ జూపిటర్ చాలా ఎడ్జ్కి వచ్చి ఇక్కడ పాజిటివ్ ఉన్నాడు 29 degreesలోని 05 minutesలోని. 29 degrees 10 minutes 1 secondకి ఇంకా 3 months 30 days మిగిలి ఉంది ఆ రాశిలో ప్రయాణం. మనకి తెలుసు 0 నుంచి ఇక్కడికి పట్టేది 30 degreesకి పట్టే టైం 12 years మేజర్ రౌండ్లో. ఇంక కొద్దిపాటి 0 అంటే 55 minutes మిగిలింది స్పేస్లో. 30 degreesలోని లాస్ట్ 29 minutes 29 degrees కూడా అయిపోయింది. సో ఇంకా బ్యాలెన్స్ 55 minutes ఆఫ్ స్పేస్ మిగిలింది కాబట్టి ఆ 55 minutesని జూపిటర్ కదిలి ఇక్కడ 0 degrees రీచ్ అవ్వడానికి 0 degrees ఆఫ్ జెమినీ 3rd రాశి రీచ్ అవ్వడానికి జూపిటర్కి మనం ఇప్పుడే చూసాం సాఫ్ట్వేర్లోని 3 months 30 days మిగిలింది. అంటే 1 day షార్ట్ 4 months అనమాట. ఎప్పుడైతే జూపిటరు రాహుని దాటి ప్రయాణం చేసి ముందుకు వచ్చాడో, రాహు ఇటు వెళ్తాడు చార్ట్లో, జూపిటర్ ముందుకు వెళ్తాడు. సో వాళ్ళ ఫ్యామిలీలో జస్ట్ బిఫోర్ హిస్ బర్త్ సమ్ మేజర్ ప్రాబ్లం అనేది అరైజ్ అయింది అని చెప్పాలి. జూపిటర్ ఏమో మార్స్ స్టార్లో ఉన్నాడు. అండ్ ఎప్పుడైతే జూపిటర్ మార్స్ స్టార్లో ఉంటాడో ఆ పర్సన్ తలగా బాడీ స్ట్రక్చర్ చాలా ఎనర్జెటిక్గా, రాబస్ట్గా, చాలా మస్క్యులర్గా ఉంటుంది. పుట్టిన జస్ట్ 3 months 30 daysలోనే జూపిటర్ రాశి మారిపోయింది కాబట్టి ఆయన 3rd రాశి ఆఫ్ మెర్క్యూరీలోకి వచ్చాడు. ఎప్పుడైతే ఈయన ఇక్కడికి వచ్చాడో ఆయనకి ట్రైన్లోని సాటర్న్ గుడ్ మార్నింగ్ చెప్పాడు. అండ్ వాట్ ఈజ్ సాటర్న్ ఎలా ఉన్నాడు? మూల త్రికోణ రాశిలో ఉన్నాడు, రెట్రో అయి కూర్చున్నాడు అండ్ చాలా బలంగా ఉన్నాడు. అండ్ ఈ పర్సన్ కూడా హార్డ్ వర్క్ అనేది సిన్సియర్గా చేసిన దాఖలాలు అనమాట. ఎక్కడి నుంచి ఏజ్ 0 నుంచి ఏజ్ 12 years వరకు ఎక్కడి దాకా ఇక్కడ దాకా ఉంది 12 years. మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి రౌండ్ 2 ఇది కూడా ఇదంతా R1. రౌండ్ 2 ఆఫ్ జూపిటర్ అనేది ఇక్కడికి వచ్చింది. ఎక్కడ లగ్నం మీదకి గురువు. ఇక్కడ 12 years నుంచి ఏజ్ 24 years వరకు లగ్నం మీద గురువు ఉన్నాడు. ఇక్కడ చూసినట్లయితే నెటల్ జూపిటర్కి రాహు కంజంక్షన్లో ఉన్నాడు, మార్స్ మూను ట్రైన్లో ఉన్నారు, అపోజిషన్లో కేతు ఉన్నాడు, ఇక్కడ వేకెంట్ ఉంది. ఫార్వర్డ్ వెనకాల కూడా నో ప్లానెట్స్ ఇక్కడ. జూపిటర్ ఏమో మార్స్ నక్షత్రం 2వ పాదంలో ఉన్నాడు. మార్స్ కూడా మార్స్ నక్షత్రంలో ఉన్నాడు. అంటే ఒక పక్క మార్స్ ఏమో అగ్రెషను,
విపరీతమైన అగ్రెషన్. ఆయన స్టార్లోనే ఉంటే ఇంకా ఆ అగ్రెషన్కి అంతు పొంతు ఉండదు. అండ్ మీనింగ్లెస్ అండ్ ఆల్సో ఏంటి చేస్తాడో ఆ మనిషికే కంట్రోల్ ఉండదన్నమాట. అండ్ జూపిటర్ కూడా మార్స్ నక్షత్రంలో ఉండడం వల్ల ఈ అగ్రెషన్ ఎన్ని రెట్లు పెరుగుతుంది అంటే ఆయనకి ఎందుకు కోపం వస్తుందో చుట్టూ ఉన్న వాళ్ళకి ఎవరికి అర్థమే కాదు ఆ సిచ్యువేషన్ అనమాట. పక్కనే రాహు, ఆయన అసలు ముందే అప్స్ అండ్ డౌన్స్ బ్రెయిన్ని పూర్తిగా కబ్జా చేస్తాడు. ఎందుకంటే జూపిటర్ మీదనే రాహు కూర్చుని ఉన్నాడు. సో ఈ సిచ్యువేషన్లో ఈ పర్సన్ చాలా అగ్రెసివ్గా ఉన్నా సరే అతనికి కోపం చెల్లుబాడి అవుతుంది అనే దానికి ఇక్కడ మనకి 2 ఇండికేషన్స్ ఏంటి అంటే, గురువు తాలూకా బ్లెస్సింగ్స్ ఉన్నాయి. అంటే గురువు ఎక్కడ కూర్చుంటే అక్కడ ఆయన పుష్కలంగా ఆయన ఏ ప్లానెట్ని చూస్తే ఆ ప్లానెట్కి బ్లెస్సింగ్స్ అనేవి, అంటే డివైన్ బ్లెస్సింగ్స్ ఇచ్చేస్తాడు. అంటే కోపం ఉన్నా సరే అవతలవాడు పడేవాడే దొరుకుతాడు తప్పితే రివర్స్ అయ్యే క్యాండిడేట్స్ ఇతనికి ఎప్పుడు కూడా లైఫ్లో ఎదురుపడరు. రివర్స్ అయినా సరే ఏమీ లాభం లేదు, ఇతందే పై చేయగా, అంటే బికాస్ ఆఫ్ ది ప్రెజెన్స్ ఆఫ్ జూపిటర్. అండ్ ఆల్సో లగ్నాధిపతి కూడా ఆ మార్స్ తోటి కలిసిపోయి ఉన్నాడు కాబట్టి ఇక్కడ హీ ఈజ్ ఆల్సో బ్లెస్సింగ్ మార్స్. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే జూపిటర్ 6th లార్డ్ అయిపోయాడు లగ్నానికి. 1 2 3 4 5 6th లార్డ్. ఎప్పుడైతే జూపిటర్ 6th లార్డ్ అవుతాడో ఈయన వెతుక్కుంటూ ఉంటాడు గొడవలు, అంటే గొడవ కోసమే బర్త్ అనమాట, అట్లా తీసుకుని వస్తాడు. గొడవ వద్దురా బాబు ఎందుకు వచ్చింది అని మామూలుగా అందరూ అనుకుంటారు, కానీ దిస్ పర్సన్ ఆయన వెతుక్కుంటాడు అనమాట. ఎక్కడ గొడవ పెడదాం, ఎలా గొడవ పెడదాం, ఎక్కడెక్కడ దొరుకుతారు, ఎవరు దొరుకుతారు అనేసి. సెకండ్ హౌస్లో వీనస్ అండ్ మెర్క్యూరీ. ఇక్కడ చూడండి, అంటే ఆయన మాట్లాడే మాట చాలా తీయగా, చాలా నచ్చినట్టుగా, చాలా హాయిగా మాట్లాడగలడు. ఎవరితోటి ఆయనకి అవసరం ఉన్న వాళ్ళతోటి, ఎవరి చేతిలో అయితే పవర్ ఉంటుందనుకుంటాడో వాళ్ళతోని చాలా స్వీట్గా, చాలా నైస్గా మాట్లాడతాడు. ఆయన కెపాసిటీ అది. ఆయన బై బర్త్ హీ కెన్ స్పీక్ వెరీ స్వీట్లీ. ఆయన వాయిస్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడైతే సెకండ్ హౌస్లో 2 సాఫ్ట్ ప్లానెట్స్ ఉంటాయో ఈయనకి ఫ్యామిలీ పరంగా గొప్ప కంఫర్ట్స్, గొప్ప లగ్జరీస్, గొప్ప ప్రశాంతత అన్నీ ఈయనకి దొరుకుతాయి. కానీ ఆయన మైండ్, ఆయన ఇంటలెక్ట్, ఆయన బ్రెయిన్ దేనికి వాడతాడు అంటే మెర్క్యూరీ ఎక్కడైతే కూర్చుంటాడో ఆయన డివిజివ్ ప్లానెట్. సన్ లేడు కదా పక్కన, ఓన్లీ వీనసే ఉన్నాడు. సో గొడవలు అనేది ఖచ్చితంగా వెతుకుంటాడు. అండ్ మెర్క్యూరీ మీద ఎవరి దృష్టి ఉంది అంటే సాటర్న్ తాలూకా దృష్టి ఉంది. సో మెర్క్యూరీ రిఫ్లెక్ట్ అయిపోయాడు. ఇటు వీనస్ వైఫ్, కార్క్ ఆఫ్ వైఫ్, ఆ వైఫ్కి ఇంట్లో చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్. ఎందుకు, ఇదేమో వాటర్ ప్లానెట్, ఇదేమో ఫైర్ రాశి. అంటే ఆల్రెడీ అనుకున్నాం కదా మార్స్ అండ్ జూపిటర్ పరిస్థితి ఏంటో. సో ఆ ఫైర్లోని చాలా అనీజీనెస్ అండ్ ఆల్సో చాలా ఎప్పుడు అంటే కామ్గా ఉన్నా సరే చాలా అనీజీనెస్ అనేది ఫీలింగ్ అనేది, అంటే నిప్పు మీద పెనం మీద నుంచి నిప్పు మీద పడి ఉన్న ఫీలింగ్లో అనేది ఇక్కడ వీనస్కి కనిపిస్తున్నది. మోరోవర్ సాటర్న్ తాలూకా ఎఫ్లిక్షన్, సాటర్న్ తాలూకా దృష్టి వల్ల ఈ రెండింటికి నష్టం జరుగుతుంది. అంటే కఠినం అన్నమాట. ఎవరితోటి కఠినం అంటే పవర్లెస్ పీపుల్ తోటి ఈయన వాయిస్ చాలా కఠినంగా ఉంటుంది. ఆయనకు అవసరం ఉన్న వాళ్ళతో, ఆయనకి పవర్ ఉంది అనుకున్న వాళ్ళతో ఆయన చాలా స్వీట్గా, చాలా సూపర్ ఫైన్గా మాట్లాడగలరు. వీనస్కి ఇక్కడ ఇబ్బంది ఉంది, ఎందుకంటే సన్ ఇంట్లో వీనస్ ఎప్పుడు కూడా చాలా అనీజీనెస్. ఆల్రెడీ చెప్పాను, ఫైర్ అండ్ ఇది సన్ ఇల్లేమో ఫైర్, వీనస్ ఏమో వాటర్ ప్లానెట్. సో పెనం మీద నీళ్ళు వేస్తే ఏమవుతుంది, అది అనమాట పరిస్థితి వీనస్ది. సో ఇక్కడ కానీ వీనస్ ఏమో తన సొంత నక్షత్రంలో ఉన్నాడు, తన సొంత స్టార్లోనే ఉన్నాడు. సో ఆ పర్సన్ అయితే చాలా బలమైన సిచ్యువేషన్లోనే ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి సాటర్న్ అంటే జాబ్ అనమాట. ఆ పర్సన్ జాబ్లో ఉంటుంది, జాబ్ వల్ల ఆ పర్సన్కి స్ట్రెంగ్త్ అనేది వచ్చింది. ఎప్పుడైతే చార్ట్లో మూన్ మార్స్ రాహు చూసారు కదా, జీవాకి మూన్ మార్స్ రాహు కనెక్షన్ వచ్చేసింది.
ఈ మూన్ మార్స్ రాహు కనెక్షన్ ఎప్పుడైతే ఉంటుందో జూపిటర్ మూన్ ఏమో 4 degrees, రాహు ఏమో 18 degrees, జూపిటర్ ఏమో 20 degrees, మార్స్ ఏమో 24 degrees. ఈ పరిస్థితిలో మూన్ మార్స్ రాహు మధ్యలో జూపిటర్ ఇరుక్కుపోయాడు. అంటే మూన్ రాహు ఎప్పుడైతే ఉంటుందో కలిసి మైండ్ ఎప్పుడు ఫ్లక్చువేట్ అయిపోతుందో తెలియదు, ఎప్పుడు ఫికిల్గా ఉంటాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. ఆ మనిషి మీద ఆ మనిషికి కంట్రోల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే సడన్ స్పాట్స్ అనమాట, స్పైకింగ్ ఆఫ్ ది ఎనర్జీస్. మార్స్ ఎనర్జీ, మూన్ ఏమో మైండ్, మూనే లగ్నాధిపతి కూడా. కాబట్టి ఆ అన్ప్రెడిక్టబుల్ నేచర్ అనేది వస్తుంది. అండ్ మూన్ మార్స్ రాహు ఎప్పుడు కూడా ఆ పర్సన్ తాలూకా లైఫ్ అంతా కూడా ఒక కైండ్ ఆఫ్ టర్బులెన్స్. అంటే మైండ్ ఎప్పుడు కూడా ఇలా వెళ్తూ ఉంటుంది, ఆల్వేస్ అప్స్ అండ్ డౌన్, ఎప్పుడు ఎవర్ థింకింగ్ అనమాట. ఈ మైండ్ ఎప్పుడు కూడా ఎక్కువ థాట్ ప్రాసెస్ అనేది, అంటే ప్రెషర్ ఎక్కువ తీసుకుంటాడు, ఎక్కువ ఆలోచన అనేది చేస్తాడు ఈ వ్యక్తి. ఈ నేటివ్కి ఆల్వేస్ ఒక మెంటల్ అబరేషన్స్, అంటే హాలుసినేషన్స్ ఉంటాయి మైండ్లోని. ఇలా అయిపోతుందేమో, ఇలా అంటే ఎక్కువ మైండ్ ఎప్పుడు కూడా 2 రకాలుగా ఆలోచిస్తుంది, పాజిటివ్గాను నెగిటివ్గాను ఆలోచిస్తుంది. కానీ ఇతను ఎప్పుడు కూడా నెగిటివ్ వైపే పరిగెడుతుంది మైండ్. ఎప్పుడైతే మూన్ మార్స్ రాహు కాంబినేషను ఇంత క్లోజ్ కంజంక్షన్లో జూపిటర్ కూడా ఇరుక్కుపోతాడో ఇంకా ఇది అన్అవాయిడబుల్ అనమాట. లైఫ్ లాంగ్ ఈ సిచ్యువేషన్ అనేది అన్అవాయిడబుల్. ఏమీ లేని దానిలో నుంచి ఇంత కంఫర్టబుల్ సిచ్యువేషన్లో కూడా ఏదో ఒక ప్రాబ్లం అనేది కనిపిస్తూ ఉంటుంది కంటిన్యూగా. స్ట్రింగ్ 24 degrees మార్స్, 29 degrees జూపిటర్. సో స్ట్రింగ్ అనేది మూన్ రాహు మార్స్ అండ్ జూపిటర్ అనమాట. ఇక్కడ చూసినట్లయితే మనం ఈ పర్సను ఎక్కువగా చేంజెస్ అనేవి ఇష్టపడతాడు. ఆల్వేస్ చేంజెస్ కావాలి. అండ్ ఆల్సో అన్ని విషయాల్లో లగ్నాధిపతి కదా, కాబట్టి అన్ని విషయాల్లో చేంజెస్ కావాలి. అండ్ మార్స్ ఈజ్ ఎనర్జీ అండ్ రాహు ఈజ్ ఆల్సో ఎక్స్పాండ్ చేసేస్తాడు అనమాట, ఎక్స్టెన్సివ్ ఎనర్జీ. అండ్ జూపిటర్ ఈజ్ జీవ. ఎప్పుడైతే అండ్ మూన్ ఈజ్ ఆల్సో నాట్ ఓన్లీ చేంజెస్, ట్రావెల్ అండ్ ఆల్సో క్యాష్ ఫ్లో. మూన్ ఈజ్ క్యాష్ ఫ్లో. ఈ పర్సన్కి ఎక్కడికెళ్ళినా సరే విపరీతంగా ఖర్చు అనేది చేస్తాడు, చాలా ఎక్స్టెన్సివ్ ఎక్స్పెండిచర్స్ అనేవి ఇన్కర్ చేస్తాడు. అండ్ మూన్ మార్స్ రాహు కాబట్టి 5 and 10 కాబట్టి ఇది మార్స్ 5th లార్డ్ 10th లార్డ్. జాబ్ పరంగా కూడా ఇతనికి జర్నీస్ అనేవి విపరీతంగా ఉంటాయి లైఫ్లో. రాహు అనేది ఎక్కువ చేసేస్తాడు, చాలా ఎక్కువ చేస్తాడు. రాహు ఈజ్ ఆల్సో ఎయిర్ బోర్న్ ప్లానెట్ అనమాట. కాబట్టి ఈయన ఎక్స్టెన్సివ్ ఫ్లైట్ ట్రావెల్స్ అనేది ఎవ్వరూ ఎక్కడా చేయలేనంత ఫ్లైట్ జర్నీస్ అనేది ఈ పర్సన్ లైఫ్లో ఉద్యోగపరంగా చేస్తాడు. మూన్ ఈజ్ ట్రావెల్ అండి, రాహు ఈజ్ ఫ్లైట్ అండ్ ఆల్సో వెరీ లాంగ్ జర్నీస్ అనమాట. రాహు డిస్టెంట్ ల్యాండ్స్, ఫారెన్ ల్యాండ్స్, లోకల్ ఇండియాలో కూడా చాలా ఎక్స్టెన్సివ్గా జర్నీస్ అనేవి జరిగాయి. 4th లార్డ్ ఎప్పుడైతే వీనస్ అవుతాడో ఆ పర్సన్ లైఫ్లోని డబ్బుకి కొద ఉండదు అండ్ ఆల్సో లగ్జరీస్కి కూడా కొద ఉండదు. ఆయన వెళ్ళి 2nd హౌస్లో కూర్చున్నాడు. సో 2nd హౌస్ అనేది ఇన్కమ్ హౌస్ అండ్ ఆల్సో బ్యాంక్ బ్యాలెన్స్ హౌస్. సో దానికి కూడా ఎప్పుడూ లైఫ్లో కొద ఉండదు. అండ్ ఆయనకి అవసరానికి ఎప్పుడు కూడా డబ్బు రెడీగా ఉంటుంది, డబ్బు అనేది క్యాష్ ఫ్లో అనేది ఎప్పుడు ఉంటుంది. అండ్ 3rd హౌస్ ఆఫ్ సెల్ఫ్ ఎఫర్ట్స్, ప్లానింగ్ అండ్ యాక్షన్. ఎఫర్ట్స్, ప్లానింగ్ అండ్ యాక్షన్ 3rd హౌసు. ఈ 3rd హౌస్లోనే లగ్నాధిపతి ఉన్నాడు. ఎప్పుడు కూడా యాక్షన్లోనే ఉంటాడు ఈ పర్సన్. అంటే ఈయన చేతులతో చేసే పని కన్నా బుర్రతో చేసే పని ఎక్కువ. మూన్ ఉన్నాడు కదా ఇక్కడ. సో మైండ్ అనమాట, మైండ్ ఈజ్ ఆల్వేస్ ఒక అంటే ఇలా అయితే అలాగా, అలా అయితే ఇలా గేమింగ్స్ అనమాట. ఆలోచిస్తూనే ఉంటుంది కంటిన్యూగా. ఎనర్జీ అంతా కూడా ఆలోచనకే పెడతాడు. అండ్ ఆల్సో ఎగ్జాస్ట్ కూడా అయిపోతాడు ఈ పర్సన్ ఆలోచించి. ఎప్పుడైతే మూను మార్స్ కలిసి ఇలా ఉంటాయి కంజంక్షన్లో ఒక హౌస్లో, ఖచ్చితంగా ఈ పర్సన్కి ఎర్లీగానే లైఫ్లో బీపీ కూడా వస్తుంది. ఎందుకు? మూన్ ఈజ్ లిక్విడ్ అండ్ మార్స్ ఈజ్ బ్లడ్. అండ్ ఈ రెండు కూడా స్పైక్ అనేది కంపల్సరీగా ఉంటుంది. అండ్ ఎప్పుడైతే 3rd హౌస్లో 5th లార్డ్, 3rd హౌస్లోని మార్స్ 5th లార్డ్ కదా కూర్చున్నాడు, కాబట్టి ఈయన తాలూకా ఎఫర్ట్స్ అన్నీ కూడా
ఎక్కువ అంతా కూడా పైగా థాట్ అనమాట, మైండ్ పరంగా కూడా ఎక్కువగా పిల్లల మీదని ఉంటుంది. కిడ్స్ ఏరియాలోనే ఆయన తాలూకా ఫోకస్ ఏరియా. అంటే 5th లార్డ్ పర్టికులర్లీ ఎల్డర్ కిడ్స్ అండి, ఎల్డర్ కిడ్. 7th లార్డ్ ఏమో సెకండ్ కిడ్, 9th లార్డ్ ఏమో థర్డ్ కిడ్. కాబట్టి ఆయన ఎఫర్ట్స్ ఎనర్జీస్ అన్నీ కూడా ఎక్కువగా ఎప్పుడు మైండ్ పరంగా ఆలోచన ఎక్కువ కూడా ఫోర్స్ అనమాట, పూర్తి ఫోర్స్ అంతా కూడా 5th లార్డ్. ఆయన ఏమన్నా వీక్గా ఉన్నాడా అంటే ఆయన కూడా స్ట్రాంగ్గా ఉన్నాడు. 5th లార్డ్ కూడా ఎలా ఉన్నాడు, బలంగా ఉన్నాడు. ఎందుకు, మార్స్ ఈజ్ ఇన్ ఇట్స్ ఓన్ స్టార్, మార్స్ ఓన్ స్టార్లో ఉన్నాడు కాబట్టి ఆయన ఎనర్జీస్ కూడా చాలా ప్యూర్గానే ఉంటాయి, చక్కగా చేసుకుంటాడు. కానీ ఈయన ఫోర్స్ అనేది వాళ్ళ వెనకాల పెడతాడు. అందుకనేసి అసలు ఇక్కడ ఈ పెట్టడం, ఈ ఎనర్జీస్ అనేది ఇలా 3rd హౌస్ మీద అంత ఎఫర్ట్స్, అంత ఫోకస్, ఇలా ఓవర్గా ఎక్స్పెండిచర్ ఆఫ్ ది ఎనర్జీ చేయడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ ఇది మెర్క్యూరీ హౌస్ అంటే ఎడ్యుకేషన్, మెర్క్యూరీస్ ఎడ్యుకేషన్ రిలేటెడ్గా ఆయన మైండ్ ఈ 5th లార్డ్ వెనకాల పరిగెడుతూ ఉండడం వల్ల ఏమైంది, ఇటుపక్క మార్సు శత్రుక్షేత్రంలో ఉన్నాడు, మూన్ కూడా శత్రుక్షేత్రంలో ఉన్నాడు. ఇద్దరు కూడా అనవసరంగా ఈ ఎడ్యుకేషన్ రిలేటెడ్గా మనసులు కష్టపుచ్చుకుంటూ ఉంటారు ఒకళ్ళకొకళ్ళు. అవసరం లేదు కానీ కష్టపెట్టుకుంటూ ఉంటారు. అవసరం ఎందుకు లేదు అంటే మార్స్ ఆల్రెడీ ఓన్ స్టార్లో ఉన్నాడు, స్ట్రాంగ్గా ఉన్నాడు, బలంగా ఉన్నాడు. ఉన్నప్పుడు ఆయన పని శుభ్రంగా చేసుకుంటాడు. కానీ ఈ పుషింగ్ వల్ల ఇబ్బందులు అనేవి జనరేట్ అవుతున్నాయి అనేది ఇక్కడ ఈ రాశి చెప్తోంది. ఎందుకు రాశి చెప్తోంది అంటే ఇది మెర్క్యూరీ తాలూకా ఇల్లు. మెర్క్యూరీకి మూన్కి పడదు, మెర్క్యూరీకి మార్స్కి పడదు. అండ్ వాళ్ళిద్దరూ కలిసి ఆ ఇంట్లో అరెస్ట్ అయిపోయారు. అండ్ ఇతనికి శాటను మూల్ 1 2 3 4 5 6 7 8 7th లార్డ్ అండ్ 8th లార్డ్ శాటను అంటే వైఫ్ అనమాట. 7th లార్డ్, 8th లార్డ్ ఏమో ఇన్లాస్ అండి. వైఫ్ పేరెంటల్ హౌస్లోనే ఉంటుంది అండ్ ఆవిడతోనే ఆయన కూడా ఉన్నాడు. అండ్ ఆల్సో ఈ శాటన్ తన తాలూకా మూల్ త్రికోణ రాశిలో ఉంది. అంటే నో బడీ క్యాన్ సే వన్ వర్డ్ అగేన్స్ట్ దిస్ ఫ్యామిలీ. అది ఎందుకు మూల్ త్రికోణ రాశిలో ఉంది, ఎవ్రీ వన్ ఇన్ ద హౌస్ ఈజ్ సెల్ఫ్ డిసిప్లిన్డ్. శాటన్ తన సొంత ఇంట్లో ఉంటే ఏమిస్తాడు, సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ ఆల్సో ఎక్స్ట్రా ఆర్డినరీ వర్క్ కల్చర్. ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు వెల్ ఆయిల్డ్ ఇంజిన్ లాగా శుభ్రంగా పనిచేసుకుంటూ వెళ్తారు. అండ్ వైఫ్ 7th లార్డ్ 8th హౌస్కి వెళ్ళడం వల్ల ఏమైంది, ఆ వైఫ్కి పెయిన్ అనేది ఉంటుంది. ఎందుకు, అతని నుంచి వైఫ్ 6th హౌస్లో ఉంది అండ్ వైఫ్ నుంచి అతను 8th హౌస్లో ఉన్నాడు. సో దెర్ ఈజ్ ఈ 6-8 యాక్సిస్ ఎప్పుడైతే ఉంటుందో లైఫ్లో డెఫినెట్గా డిఫరెన్సెస్ అనేవి 100% లైఫ్లో క్రాపప్ అవుతాయి. అండ్ ఇక్కడ చాలా క్లియర్గా చూడాల్సింది ఏంటంటే లగ్నాధిపతి రాంగ్ హౌస్లో ఉన్నాడు, కానీ ఈ వైఫ్ అనేది చాలా బలంగా తన ఓన్ హౌస్లోనే స్ట్రాంగ్గా ఉంది. అంటే ఎర్రర్స్ ఎటువైపు జరుగుతాయి అనేది కూడా మనం దీనిలోంచి క్లియర్గా తీయచ్చు. అండ్ ఇప్పుడే చెప్పుకున్నాము 7th లార్డ్ ఈజ్ ద సెకండ్ కిడ్ అని కూడా చెప్పుకున్నాం కదా. ఆ సెకండ్ కిడ్ కూడా చాలా బలంగా తన తాలూకా వర్క్ కల్చర్ అనేది చాలా హయ్యెస్ట్ స్టాండర్డ్స్ పెట్టుకొని తను కూడా ఎక్సెల్ అవుతుంది లైఫ్లోని. అండ్ శాటర్న్ వీనస్ ఎప్పుడు అపోజిషన్లో ఉంటే ఖచ్చితంగా జాబ్ అనేది చాలా తొందరగా వస్తుంది ఈ అమ్మాయి లైఫ్లో కూడా అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఎప్పుడైతే రాహు మార్స్ జూపిటర్ ఉంటుందో ఈ జీవ వెనకాల ఎప్పుడు కూడా 10th హౌస్ అంటే జాబ్ పరంగా అతనికి విపరీతంగా ఎనిమీస్ ఉంటారు. వాళ్ళందరూ ఫ్రెండ్స్ లాగా మాట్లాడతారు, కానీ వెనకాల వాళ్ళంతా కూడా ఖచ్చితంగా గోతులు తవ్వే బ్యాచ్ అనేది ఎప్పుడూ రెడీగా ఉంటుంది. లైఫ్లో యాంగ్జైటీ, యాంగర్, ఫియర్, మిజరీస్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. మూన్ మార్స్ రాహు అనేది కాంబినేషన్ తీసుకొస్తుంది, మైండ్ పరంగా తీసుకొస్తుంది. ఫిజికల్గా ఏమీ లేకపోయినా సరే రాహు అంటే ఊహలండి, ఆ ఊహ పరంగా కూడా వస్తాయి. నాట్ ఓన్లీ వర్క్ ప్లేస్, 11th హౌస్లో జూపిటర్ రాహు ఉన్నారు కాబట్టి అండ్ మూన్ మార్స్ కూడా కంజంక్షన్లో ఉన్నారు కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి 11th హౌస్ అంటే హౌస్ ఆఫ్ ఫ్రెండ్స్ అండి.
వీళ్ళంతా కూడా ఏ క్లాస్ ప్రాబ్లమాటిక్ పీపుల్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. మూన్, రాహు, మార్స్. ఈ పర్సను తన తాలూకా చైల్డ్హుడ్, తన తాలూకా యంగ్ ఏజ్లో, అంటే ఇక్కడ మనం కనిపిస్తున్నది కదా, ఇక్కడ మనం ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ కూడా ఈ ఫ్రెండ్స్ తాలూకా ఇన్ఫ్లుయెన్స్ విపరీతంగా ఉండడం వల్ల బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఎప్పుడైతే మూన్, రాహు, మార్స్. మూన్ ఈజ్ లిక్విడ్ అండ్ రాహు ఈజ్ అదే అంటే హాట్ డ్రింక్స్ అనమాట. ఇక్కడ చూడండి, లగ్నంలో సన్ ఉన్నాడు. ఎప్పుడైతే లగ్నంలో సన్ ఉంటాడో అతనికి ఆయన చెప్పిందే వేదం, ప్రపంచం అంతా ఆయన్ని ఫాలో అయ్యి తీరాలి. అండ్ ఆల్సో కమాండ్ అండ్ కంట్రోల్స్ చాలా విపరీతంగా కావాలి. అండ్ ఆల్సో హీ ఎంజాయ్స్ ద పొజిషన్. ఎందుకు? సన్కి కేతు ఉన్నాడు ట్రైన్లో, అండ్ కేతు ఈజ్ ఫ్లాగ్, జెండా. ఖచ్చితంగా ఆ పొజిషన్ అతనికి ఏదైతే ఆయన కోరుకుంటాడో అది లైఫ్లోని 100% ఇచ్చి తీరుతుంది చార్టు. దేర్ఫోర్ ఆ పర్సన్ ఏదైతే కోరుకుంటాడో, అంటే సపోజ్ ఫర్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆయన ఎక్కడైనా రాంగ్ పార్కింగ్ చేశాడు, అక్కడ పోలీస్ వస్తాడు, వచ్చి ఎందుకు ఇక్కడ పెట్టావు అని అడిగితే, నేను ఇక్కడ పెట్టడానికి నాకు అధికారం ఉంది, నేను కూడా పలానా డిపార్ట్మెంట్ అని చెప్పేసి అక్కడి నుంచి తప్పించుకొని రాగలడు. అంటే ఆ చాతుర్యం, మాట చాతుర్యం అనేది ఎవరినైనా సరే బుట్టలో వేసేయడం అనేది 100% చేయగలడు. అండ్ ఆల్సో రిక్వెస్ట్ చేస్తాడు, అవసరమైన చోట, లేని చోట పిలక పట్టుకుంటాడు, ఎలాగైనా సరే తప్పించుకుంటాడు, అల్టిమేట్గా నెగ్గించుకొని వస్తాడు. పని అయితే కార్యసూర్యుడు 100%. అతనికి గవర్నమెంట్ వైపు నుంచి విపరీతమైన ఆపరేషన్ ఉంటుంది. ఎందుకు? సన్ ఈజ్ గవర్నమెంటు, ఆయన నుంచి 11th హౌస్లో జూపిటర్ ఉన్నాడు. అంటే ఆ జీవాకి ఎప్పుడు కూడా సపోర్టు. 11 ఈజ్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్. ఏది కోరుకుంటే అది గవర్నమెంట్ నుంచి ఆయన తెచ్చుకోగలడు, రాబట్టగలడు, 100% చేసుకోగలడు. సక్సెస్ అనేది గివెన్ అన్నమాట, గ్యారంటీడ్. లగ్నం నుంచి 3rd హౌస్లోని లగ్నాధిపతి కూర్చుని ఉన్నాడు, పాజిటివ్ ఉన్నాడు. అండ్ ఆయన లైఫ్ అంతా కూడా ఎంతసేపు విపరీతమైన మానసిక ఎఫర్ట్స్ అండ్ మార్స్ ఈజ్ ఫిజికల్ ఎఫర్ట్ ఎంతసేపు కూడా ఫర్ హీస్ జాబ్ అనమాట. 10th లార్డ్ కదా మార్స్, అండ్ ఆల్సో 5th లార్డ్ అండ్ పెద్ద కూతురు. ఈ రెండు కూడా ఆయన మైండ్లో ఎప్పుడు పుషింగ్ హిమ్ అనమాట ఇంటూ వర్క్. అండ్ విపరీతమైన అక్యుములేషన్ ఆఫ్ మనీ. ఎప్పుడైతే వీనస్, మెర్క్యూరీ 2nd హౌస్లో ఉంటారో, బిజినెస్ మైండెడ్ పర్సన్ విత్ రెస్పెక్ట్ టు మనీ. అండ్ ఖచ్చితంగా ఇంట్లోని మనీ అనేది అక్యుములేషన్ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే మూన్, మార్స్, రాహు ఉంటాయో, మూన్, మార్స్, రాహు అనేది ఉంటుందో, ఈ మైండ్ అనేది ఎప్పుడు గేమ్ అనమాట. ఇరికించాలి లేకపోతే ఇరుక్కోవాలి. ఈ రెండు ఖచ్చితంగా ఆ పర్సన్ లైఫ్లోనే జరుగుతూ ఉంటాయి. అండ్ విత్ రెస్పెక్ట్ టు ద 5th లార్డ్ అండ్ 10th లార్డ్, అంటే ఆఫీస్ పరంగా అండ్ కిడ్స్ పరంగా కూడా ఇది ఎప్పుడు కూడా లైఫ్లో ఇది జరుగుతుంటుంది. గేమ్ లైక్ ఎన్విరాన్మెంట్ అనమాట. ఎప్పుడైతే సన్ తర్వాత చార్ట్లో మెర్క్యూరీ, వీనస్ ఈ రకంగా పాజిటివ్ ఉంటాయో, ఖచ్చితంగా ఇది అతని ఫ్యామిలీ, అంటే ఆయన 4 గోడల మధ్యలో ఉండే ఫ్యామిలీ, ఖచ్చితంగా ఆ ఫ్యామిలీలో సన్ ఈజ్ ఫ్యామిలీ. అండ్ ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్కి డ్యూయల్ మ్యారేజ్ అనేది సిగ్నిఫై చేస్తుంది ఈ సినారియో, ఈ ఈవెంట్. అండ్ డ్యూయల్ మ్యారేజ్ ఎవరికి అంటే, ఇక్కడ వీనస్ ఈజ్ ద 11th లార్డ్ which is 11th lord, 11th house signifies elder people, elder brother. ఈ పర్సన్ తాలూకా చిన్నప్పుడు ఎడ్యుకేషన్ పట్టుకోవాలనుకుంటే మెర్క్యూరీని పట్టుకోవాలి. మెర్క్యూరీ తాలూకా ఇక్కడ ఆయన ప్రస్థానం ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఆయన సింహ రాశిలో బ్రిలియంట్గా పెర్ఫామ్ చేస్తాడు. మెర్క్యూరీ ఎప్పుడు కూడా రాశి ఆఫ్ క్రియేటివిటీ కదా. సో సింహరాశిలో ఆయన పాజిటివ్ ఉన్నాడు. ఆయన బ్రిలియన్స్ ఇస్తాడు, చాలా ఎక్కువ తెలివి. వీనస్ అండ్ మెర్క్యూరీ ఎప్పుడైతే సాఫ్ట్ ప్లానెట్స్ 2 కలుస్తాయో, ఆ ఇంటెలిజెన్స్కి అసలు అంతే ఉండదు, విపరీతమైన ఇంటెలిజెన్స్ ఉంటుంది. అండ్ ఆల్సో గో గెట్టర్ అనమాట. ఏది కావాలనుకుంటే బిజినెస్ మైండ్ అనమాట. బిజినెస్ పరంగా ఆయన ఏం కావాలనుకుంటే, అంటే నాకు వస్తేనే నేను అవతల వాళ్ళకి ఇస్తాను అనే ఒక మనస్తత్వం అనేది ఉంటుంది. సో గో గెట్టర్ అంటే ఒక పని మీద వెళ్ళాడు అంటే ఆ పని చేసుకొని వచ్చి తీరాల్సిందే. ఇక్కడ స్టార్ట్ అయిన మెర్క్యూరీ 6 degrees 40 minutes స్టార్ట్ అయ్యి సింహరాశిలో స్టార్ట్ అయ్యి ఇక్కడ విర్గోలో 6 degrees 40 minutes ఇక్కడికి వచ్చేసరికి ఆయన బ్రిలియన్స్ అనమాట. ఎందుకు? అక్కడ మెర్క్యూరీ
ఎగ్జాల్ట్ అయిపోతాడు. ఆయన సొంత ఇల్లు కదా ఇది. సో ఎగ్జాల్ట్ అయిపోతాడు. ఎప్పుడైతే ఆయన ఇక్కడికి వచ్చేసరికి 12 ఇయర్స్, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి 24 ఇయర్స్. సో ఆయన పెర్ఫార్మెన్స్ అనేది ఎక్స్ట్రాడినరీగా చేంజ్ అయింది. ఇంట్లో కూడా అంత అప్రిసియేషను, ఫాదర్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఎప్పుడైతే మెర్క్యూరీ ఇక్కడికి వచ్చి పోజిట్ అయిందో ఫాదర్ తాలూకా ఆనందానికి హద్దే లేదు. ఆయన బ్రిలియంట్గా పెర్ఫామ్ చేస్తూ వచ్చాడు. కానీ 18th డిగ్రీకి వచ్చేసరికి ఆయనకి ఏమైంది, ఇక్కడ ఎవరు తగిలేరు, ఇక్కడ 18 degrees. ఆ మెర్క్యూరీకి ట్రైన్లోని రాహు వచ్చేసాడు. రాహు ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చాడో ఇక్కడ కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ ఆయన ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 17 degrees 32 minutes అనమాట. ఎట్ ద ఏజ్ ఆఫ్ 16 years ఆయన 10th class కంప్లీట్ అయింది. ఎవరు లైన్లోకి వచ్చేసారు, ఫ్రెండ్స్. రాహు ఆయన 18 degreesలో రెడీగా వెయిట్ చేస్తున్నాడు. ఆయన వచ్చి మెర్క్యూరీకి ట్రైన్ ఇచ్చేసరికి ఈయనకి అక్కడి నుంచి లేనిపోని ఎవర్షన్స్, రాహు డైవర్షన్ కదా, రాహు భ్రమ, రాహు గాలిలో తేల్పిస్తాడు మనిషిని. ఆ డైవర్షన్స్, ఎవర్షన్స్ అండ్ ఆల్సో బ్యాడ్ హ్యాబిట్స్కి లోన్ అయిపోయి మనిషి తన తాలూకా వ్యక్తిగత అండ్ నెక్స్ట్ ఎవరు ఉన్నారు రెడీగా అక్కడ మార్స్ 24 degrees. అక్కర్లేని అంటే మార్స్ ఈజ్ ఆల్సో స్కీమింగ్ అనమాట. అక్కర్లేని యాక్టివిటీస్లోకి వెళ్ళడం, అనవసరమైన లవ్వు గివ్వు ఈ అంటే గ్యాంబ్లింగ్, ఇవన్నీ కూడా అక్కర్లేని విషయాల్లోకి వెళ్ళి మైండ్ అంతా కూడా కరప్ట్ అయిపోయింది. ఇక్కడే లగ్నాధిపతి ఉండడం వల్ల మెర్క్యూరీ అండ్ మూన్ ఎలాగో ఎనిమీస్, మెర్క్యూరీ అండ్ మార్స్ ఇంకా బెటర్ ఎనిమీస్. సో లైఫ్ని ఈ స్టేజ్లోని రూయిన్ అనేది రాహు హెల్ప్ చేస్తాడు యాక్చువల్గా మెర్క్యూరీకి. కానీ డ్యూ టు మూన్ అండ్ మార్స్ అండ్ రాహు డెడ్లీ కాంబినేషన్. ఏ చార్ట్లో ఇది చూసినా సరే ఇంకంతే, ఆ పర్సన్ పతనం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎట్ సమ్ స్టేజ్ ఆర్ ది అదర్. ఇక్కడికి వచ్చేసరికి చాలా ఎర్లీగానే ఈ పర్సన్ అంటే ఎడ్యుకేషన్లోనే మనం చూస్తాం ఇలాంటి ఇంత బ్రేక్ అనేది కలిగింది ఆ పర్సన్ లైఫ్లో. ఈ నానా తలకాయ నొప్పులు అన్నీ అయిన తర్వాత ఈ రాహు 18 degreesకి తగిలాడు, 24 degreesకి మార్స్. గ్యాంబ్లింగ్ అంటే గ్యాంబ్లింగ్ కాదు, గొడవలు అనమాట. మార్స్ ఏం చేస్తాడు, గొడవలను తీసుకొస్తాడు విత్ రెస్పెక్ట్ టు ఫ్రెండ్స్ అండ్ ఆల్సో డైవర్షన్స్ అండ్ ఆల్సో ఇక్కడ ఇవన్నీ దాటుకొని 24 degrees దాటుకొని అంటే బుద్ధి, ఇక్కడ బుద్ధి తాలూకా చలనం కనిపిస్తుంది అనమాట. మనిషి తాలూకా బుద్ధి ఎలాగా మార్పులు చెందుతుంది అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఎప్పుడైతే 24 degrees దాటి 29th degree జూపిటర్ తగిలాడు, ఎడ్జ్ ఆఫ్ ది రాశి. మెర్క్యూరీకి ఎవరు తగిలారంటే జూపిటర్ ఎప్పుడైతే తగిలాడో ఈ పర్సన్ మళ్ళీ ఆ వంకర టెంకర అంతా కొంత సద్దుమణిగి ఆయనకి జాబ్ అనేది వచ్చింది. ఎవరి ఎఫర్ట్తో వచ్చింది, ఫాదర్ తాలూకా ఎఫర్ట్. ఎందుకంటే ఫాదర్కి 3rd హౌస్లో ఈ లగ్నాధిపతి ఉన్నాడు. ఇతని మీద ఫాదర్ తాలూకా ఫోకస్ పెట్టి ఫాదరే ఆయనకి ఒక జాబ్ అనేది ఇప్పించాడు. ఎందుకంటే మార్స్ కదా 10th lord కూడా మళ్ళీ. సో ఇప్పుడు మనం చూసినట్లుగా ఓన్లీ జూపిటర్ ప్రోగ్రెషన్సే కాదండి, మర్క్యూరీని పట్టుకుంటే చదువు తెలుస్తుంది, సాటర్న్ ప్రోగ్రెషన్ పట్టుకుంటే జాబ్ తెలుస్తుంది, జూపిటర్ ప్రోగ్రెషన్ పట్టుకుంటే ఆ పర్సన్ తాలూకా లైఫ్ తాలూకా అతని తాలూకా ఎక్స్పీరియన్సెస్ తెలుస్తాయి. అట్లాగా ప్రతి ఒక్క ప్లానెట్, మార్స్ని పట్టుకుంటే ఆయన తాలూకా తమ్ముళ్ళు వాళ్ళ గురించి తెలుస్తుంది, సాటర్న్ పట్టుకుంటే ఆయన తాలూకా పెద్దన్నల గురించి తెలుస్తుంది, సన్ని పట్టుకుంటే ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఆయన తాలూకా ఫ్యామిలీ, ఆయన తాలూకా ఆత్మ, ఆయన తాలూకా లోపల అంతరాత్మ, వాటి గురించి తెలుస్తుంది. సో ఇట్లాగా అన్ని విషయాలు కూడా మనకి ఈ చార్ట్లో నుంచి మనం తీయచ్చు. ఇవంతా కారక బేస్డ్ బిఎన్ఎన్ అంతా కూడా. అండ్ వీనస్ పట్టుకుంటే భార్య గురించి తెలుస్తుంది. ఇక్కడే ఈ పీరియడ్లోనే ఈ వ్యక్తికి అనేక జాబ్స్ అనేవి తండ్రి తాలూకా ఇన్ఫ్లుయెన్స్, తండ్రి తాలూకా సెల్ఫ్ ఎఫర్ట్. ఎందుకంటే ఇక్కడ 10th lord మార్స్ అండ్ ఫాదర్ తాలూకా సెల్ఫ్ ఎఫర్ట్ తోటే ఇతన్ని పుష్ అనమాట, ఇంజిన్. ఆయన తాలూకా ఇన్ఫ్లుయెన్స్ తోటి ఇతనికి అనేక జాబ్స్ అనేవి ప్లేస్మెంట్స్ ఆయన ఇప్పించారు. ఈయన నిలబెట్టుకోలేదు బికాజ్ ఆఫ్ మూన్ మార్స్ రాహు. ఫ్రెండ్స్ తాలూకా ప్రమేయం, మనిషి తాలూకా ఈగో అండ్ ఆల్సో గొడవల తాలూకా నైజం. ఎక్కడికి వెళ్తే అక్కడే రెడీగా క్వారల్స్ అనమాట. అంటే హీ కెన్ జనరేట్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే ఆయన జూపిటరే ఆయనకి 6th lord అయిపోయాడు. ముఖ్యంగా ఫ్రెండ్స్ తాలూకా ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉండడం వల్ల ఆయన తాలూకా డెసిషన్స్ అన్నీ కూడా ఫ్రెండ్స్ ముందు హీరోయిజం చూపించుకోవడం అనేది ఆయనకి చాలా ఇష్టమైన పని. దానికోసం వచ్చిన ఉద్యోగాలన్నీ కూడా కాలదనుకున్నాడు.
ఎందుకు ఇన్ని జాబ్స్ వస్తున్నాయి అనేది మనకు తెలుసు కదా. సాటర్న్ రెట్రోలో ఉన్నప్పుడు 0 to 30 years బ్యాక్ హౌస్ నుంచి ఆపరేట్ చేస్తాడు. అందుకని రెట్రో సాటర్న్ ఇటువైపు జూపిటర్ రాహుకి, ఇటుపక్క మూన్ మార్స్కి, ఇటుపక్క తండ్రికి ట్రైన్ ఇచ్చాడు. అండ్ వెనకాల ఏమీ లేదు, ముందేమీ లేదు, ప్లానెట్స్ నో ప్లానెట్స్, కానీ ట్రైన్ బలంగా ఉంది. సో అన్ని ప్లానెట్స్ కూడా లైనప్ అయిపోయి ఉన్నాయి. మార్సు, మూను అండ్ సన్, ఈ అన్నీ ఉన్న మంచి ప్లానెట్స్ అన్నీ కూడా లైనప్ అయిపోయి ఉన్నాయి. అండ్ ఆల్సో డెస్టినీ బ్రేకర్స్ కూడా ఇందులో పెద్ద పాత్ర ఉన్నది కాబట్టి మూన్, మార్స్, రాహు ఎప్పుడు కూడా స్థిరత్వాన్ని ఇవ్వవు. హైలీ ఇన్స్టేబుల్ పర్సన్గా అతను జాబ్స్ అన్నీ కూడా పోగొట్టుకున్నాడు. సాటర్న్ బ్లెస్ చేస్తున్నాడు, జూపిటర్ బ్లెస్ చేస్తున్నాడు ఈ చార్ట్ని జాబ్ తోటి. 10th లార్డ్ కదా మార్స్. బట్ డ్యూ టు ద ఓన్ కర్మ ఆఫ్ ది ఓన్ వర్క్ ఆఫ్ ది ఇండివిజువల్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. ఎగ్జాక్ట్లీ ఇతను 25th ఇయర్లోని ఆయనకి ఒక అద్భుతమైన చాలా హ్యూజ్ మంచి సంపాదన ఉన్నటువంటి జాబ్ వచ్చింది. దానికి కారణం ఏంటి అంటే జూపిటర్ 29 degreesలోని ఎగ్జాల్టెడ్ రాశిలో ఆ జూపిటర్ తాలూకా ప్రోగ్రెషన్లో ఇక్కడికి వచ్చి కూర్చుని ఉన్నాడు. ఆ కూర్చుని ఉండగా ఆయన ఏం చేశాడు, 10th లార్డ్ తోటి ఆయన అదే నెటల్ జూపిటర్ తోటి ఆయన సెక్స్టైల్ ఇచ్చాడు 60 degreesలోకి వచ్చేసరికి. అండ్ ఆల్సో అదే టైంలో సాటర్న్, నెటల్ సాటర్న్, ప్రోగ్రెసివ్ సాటర్న్ 27 degrees రెట్రో ఉన్న కారణం చేత 15 degreesకి ఆ సాటర్న్ చేరుకుంది. ఎప్పుడైతే 15 degrees చేరుకుందో ఇక్కడ చూసినట్లయితే వీనస్కి డీప్ అపోజిషన్ 180 degreesకి వచ్చింది. సో వీనస్ కనెక్ట్ అయిపోయింది, బలంగా కనెక్ట్ అయింది, మామూలుగా కాదు. అండ్ ఈ పర్సన్ తాలూకా వీనస్ ఎప్పుడైతే కనెక్ట్ అయిందో ఆబ్వియస్లీ మూన్ అంటే విపరీతమైన క్యాష్ ఫ్లో, మూన్ ఏమో రాహుతో కనెక్షన్ వల్ల ఎక్స్టెన్సివ్ క్యాష్ ఫ్లో అనమాట. ఎక్స్టెన్సివ్ అంటే ఎవరు ఊహించినంతటువంటి ఇన్కమ్ అనేది ఈ పర్సన్ లైఫ్లోని ఎక్స్పీరియన్స్ చేశాడు. ఈ పర్సన్కి ఎప్పుడైతే 28 years 3 months 6 days వచ్చిందో ఎగ్జాక్ట్లీ ఆ టైంకి నెటల్ ప్రోగ్రెసివ్ మేజర్ రౌండ్ జూపిటర్ 9 degrees 45 minutes 5 degrees 50 minutesకి ప్రోగ్రెసివ్ జూపిటరు ఇక్కడికి వచ్చాడు ఆయనకి ఎట్ ద ఏజ్ ఆఫ్ 28 years. అక్కడికి వచ్చేసరికి మెర్క్యూరీ ఇన్ ద స్టార్ ఆఫ్ కేతు ఏం చేస్తుంది, కట్ చేస్తుంది ఈ పర్సన్ తలక స్పీచ్ ఎలా ఉంటుంది, కట్టర్ అనమాట, అవతల వాడి గొంతు కోసేటట్టు ఉంటుంది. ఇది సెకండ్ హౌస్ ఈజ్ నెక్ రీజన్. సో అలాంటి స్పీచ్ కారణం చేత ఆయన శత్రువుల్ని మూట కట్టుకొని ఆయన జాబ్ అనేది లాస్ అయింది డ్యూ టు వెహికల్. మళ్ళీ వీనస్ ఈజ్ వెహికల్, ఒక పెద్ద వెహికల్ లాస్ అయింది ఆ కంపెనీలో. ఆ వెహికల్ వలన ఆయన అగైన్ మూన్, మార్స్, రాహు కదా, ఆయన మీదని బ్లేమ్స్ అనేవి ఈజీగా వస్తాయి. కాబట్టి ఆ బ్లేమ్ కారణం చేత ఆయన జాబ్ అనేది లాస్ అవ్వడం జరిగింది. హ్యూజ్ ఇన్కమ్, విపరీతమైన అంటే ఎవ్వరూ ఇమాజిన్ చేయలేనంత ఇన్కమ్కి సడన్గా అడ్డుకట్ట పడిపోయింది. ఈ పర్సన్కి చూసారా, ఇది ట్రాన్సిట్ పొజిషను యాజ్ ఆన్ డేట్ ఆఫ్ లాస్ ఆఫ్ జాబు ఎంత క్లియర్గా 4th house వెహికల్, మెర్క్యూరీ 12th లార్డ్ లాస్ అనమాట. మెర్క్యూరీ ఈజ్ ఇండికేటింగ్ లాస్ ఆఫ్ వెహికల్. ఓకే. అండ్ 6th లార్డ్ ఎవరు చేశారు ఆ పని, కావాలని చేశారు, శత్రువులు చేశారు. 6th లార్డ్ ఈజ్ ఎనిమీ ఇక్కడ. ఓకే, ఎనిమీ 6th హౌస్లో ఉండేవాళ్ళు. 6th లార్డ్కి ఎనిమిటీ అనేది క్యారీ చేస్తాడు. ఇక్కడ చూసారా ఆ 6th లార్డ్ ఎవరిని చూస్తున్నాడు, ఇక్కడ సన్ విపరీతం అంటే ఫాదరు ఫ్యామిలీ కూడా విపరీతమైనటువంటి ఇంబ్యాలెన్స్ డిస్టర్బెన్స్కి లోన్ అయ్యారు. అట్ ద సేమ్ టైం ట్రాన్సిట్ మార్స్ 10th లార్డ్ రెట్రో అయిపోయి నెటల్ కేతుకి కేతు ఏం చేస్తాడు, కట్ చేస్తాడు. ఏంటి కట్ చేశాడు, జాబ్ని కట్ చేశాడు 10th లార్డ్. ఆయన తాలూకా జాబ్ని కేతు ఇన్వాల్వ్మెంట్ లేకుండా జాబ్ లాస్ అనేది మనకి ఇండికేషన్ రాదు. ఇదంతా కూడా ఏం జరిగింది, మూన్ ఈజ్ బ్లేమింగ్ అండ్ చీటింగ్ జరిగింది. ఎంత చూసారా 24 degrees మార్స్ కరెక్ట్గా నవంబర్లో జాబ్ పోయింది. అంటే మార్స్ అంటే 10th లార్డ్, మూన్ ఏమో జాబ్లో చీటింగ్ జరిగింది. ఎవరు చేశారు, ఆయనకి తెలిసిన వాళ్ళే చేశారు. 11th హౌస్లో కూర్చున్నాడు జూపిటర్.
ఫ్రెండ్స్ రూపంలో ఉన్నటువంటి శత్రువులు అతనికి వెన్నుపోటు పొడిచారు. మెర్క్యూరీ ఈజ్ లాస్, 12th లార్డ్ ఈజ్ లాస్ ఆఫ్ వాట్? వెహికల్. దానివల్ల అతనికి జాబ్ ఎంత క్లియర్గా చార్ట్లో మనకి అన్నీ చాలా స్పష్టంగా కనిపిస్తాయి. అవుటర్ చార్ట్ ట్రాన్సిట్ చార్ట్ అండి, లోపలేమో నెటల్ చార్ట్. 28th ఇయర్ ఎండింగ్లో జాబ్ పోయింది. 29th ఇయర్ 4 months 6 daysకి ఆ పర్సన్ లైఫ్లోనే ఆయనకి మ్యారేజ్ జరిగింది. మ్యారేజ్ అనే ఈవెంట్ జరిగింది. రాహు దశలో మ్యారేజ్ జరిగింది. రాహు ఎక్కడ ఉన్నాడు? 11th హౌస్లో ఉన్నాడు. 11th హౌస్ ఈజ్ హౌస్ ఆఫ్ ఫ్రెండ్స్. అన్ని భ్రమలు, ఫ్రెండ్స్ కారణం చేత ఈ పర్సన్ గాలిలో తేలుతున్నాడు. 7/12/94 రాహు మహాదశ. మెర్క్యూరీ అంతర్దశలో మ్యారేజ్ అనేది జరిగింది. రాహు ఎండిఎల్ మహాదశ లార్డు, మెర్క్యూరీ ఏమో అంతర్దశ లార్డు. ఇప్పుడు మేజర్ ప్రోగ్రెసివ్ జూపిటరు 25th ఇయర్ ఎండ్ కల్లా 29 degreesకి వచ్చాడు. వేరేస్ ప్రోగ్రెసివ్ జూపిటరు ఈ ఏజ్కి 12 degrees 27 minutes ఎక్కడికి వచ్చాడు? ఎవరిని కలుస్తున్నాడు వచ్చి? వైఫ్ని. వీనస్ ఈజ్ వైఫ్ ఇన్ చార్ట్. 29 years 4 months 6 daysకి 12 degrees 27 31 అనేది మేజర్ రౌండ్ ఆఫ్ జూపిటర్ తలక డిగ్రీస్ అండి. సాటర్న్ తలక మేజర్ రౌండ్ టారస్లో ఉంది అండ్ 22 degrees 17 minutesలోకి వచ్చింది.
ఇది ఆ వ్యక్తి తాలూకా నెటల్ అండ్ ట్రాన్సిట్ చార్ట్ అండి, బయట ట్రాన్సిట్. ఇక్కడ చూసినట్లయితే జూపిటర్ ఈజ్ బ్లెస్సింగ్ ద 5th house, మెర్క్యూరీ ఈజ్ బ్లెస్సింగ్ ద 5th house అండ్ సన్ ఈజ్ బ్లెస్సింగ్ ద 5th house. ఇది గుర్తుపెట్టుకోండి, జూపిటర్, మెర్క్యూరీ, సన్ మళ్ళీ చెప్తాను. అండ్ మార్స్, వీనస్ ఎప్పుడు కనెక్ట్ అవ్వాలి మ్యారేజ్లో, ఆ రెండు కనిపిస్తున్నాయి. అండ్ సాటర్న్ కూడా క్లియర్గా ఆస్పెక్ట్ చేస్తుంది. సాటర్న్ జూపిటర్ ప్రోగ్రెస్, జూపిటర్ ఎలాగో ఇక్కడే వచ్చి పాజిటివ్ అయి ఉన్నాడు 12 degrees కాబట్టి మ్యారేజ్ అనేది ఫ్రక్టిఫై అయింది. సన్ అండ్ మెర్క్యూరీ సెలబ్రేషన్ ఆఫ్ ది జీవా, మ్యారేజ్ అనేది ఒక గ్రాండ్ సెలబ్రేషన్ అనమాట, అది ఇక్కడ జరుగుతున్నది. ఇక్కడ మనం ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ చూడాలి. మెర్క్యూరీ అండ్ కేతు కూడా డీప్ కంజంక్షన్లో ఉన్నారు. 17 degrees కంజంక్షన్. ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఇది 5th house మొత్తం యాక్టివిటీ అంతా జరుగుతుంది. అంటే ఇది లవ్ మ్యారేజ్గా ఇది మనం చెప్పుకోవచ్చు. జూపిటర్ 5th house మీదనే ట్రాన్సిట్ అవుతున్నాడు. అండ్ ట్రాన్సిట్ సాటర్న్ కూడా 7, 8, 9, 10 తొందరగా దశమ దృష్టితోటి 5th houseని చూస్తున్నాడు. సో దిస్ ఈస్ కాల్డ్ జూపిటర్ అండ్ సాటర్న్ డబుల్ ట్రాన్సిట్. ఒక పెద్ద ఈవెంట్, సన్ అండ్ మెర్క్యూరీ ఉంటే అది మ్యారేజ్ అని చెప్పాను కదా, ఫంక్షన్ ఈవెంట్ జరగాలంటే కనుక ఖచ్చితంగా జూపిటర్, సాటర్న్ అనేవి రెండు కూడా ఒకే హౌస్ మీదని వాటి తాలూకా వీక్షణాలు కలిగి ఉండాలి. అక్కడ నవంబర్ 25th of 93 జాబ్ పోయింది. ఈ నవంబర్ అక్కడి నుంచి 7th 94కి మ్యారేజ్ జరిగింది. ఈ పీరియడ్ ఆఫ్ 1 yearలో ఈ పర్సన్కి జాబ్ పోయిన కారణం చేత డబ్బులు విపరీతమైన ఖర్చులు అలవాటు పడిపోయి బ్యాడ్ హ్యాబిట్స్కి లోన్ అయిపోవడం చేత ఆ పర్సను ఒక హ్యూజ్ డైమెన్షన్ ఆఫ్ డెట్లోకి ఇరుక్కుపోయాడు బై ద టైమ్ ఆఫ్ మ్యారేజ్. హ్యూజ్ డెట్. అది ఎలా తెలుస్తుంది? జూపిటర్ ప్రోగ్రెసివ్ జూపిటర్ ఇప్పుడు 2nd house ఎవరున్నారు? ఇక్కడ జూపిటర్ పాజిటివ్ ఉన్నాడు కదా, సెకండ్ రౌండ్ R1 ఇక్కడికి అయిపోయింది, R2 ఇక్కడికి అయింది, R3లో ఉన్నాడు జూపిటర్. ఇది లగ్నం చేసుకొని కూర్చుంటే 2వ ఇంట్లో ఎవరున్నారు? మూన్ మార్స్ రాహు. మూన్ మార్స్ రాహు ఎవరి చాట్లో అయితే ఉంటుందో వాళ్ళ లైఫ్లో ఖచ్చితంగా ఇది గివెన్ అనమాట. అప్పులు అనేవి ఖచ్చితంగా 100% ఉంటాయి ఆ పర్సన్కి. సో ఈ పర్సన్ చూసారా, 2nd house ఆఫ్ మనీ. అప్పటిదాకా బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నవాడు, ఇక్కడ జూపిటర్ ఉన్నంతసేపు బ్యాంక్ బ్యాలెన్స్ విపరీతంగా ఉన్న పర్సను ఎప్పుడైతే జాబ్ పోయిందో జూపిటర్ ఇంకా అక్కడే ఉన్నాడు 2nd హౌస్లోనే. ఆయనకి 2nd house ఇదయింది. అప్పుడు ఆయనకి బ్యాంక్ బ్యాలెన్స్ తిరగబడిపోయి అప్పులు పాలైపోయాడు. ఎంత అప్పులు అంటే విపరీతమైన అప్పులు, మనం ఇమాజిన్ చేయలేనంత అప్పులకి బికాజ్ ఆఫ్ హిజ్ హ్యాబిట్స్ బానిస అయిపోవడం చేత విపరీతమైన అప్పులు చేసుకున్నాడు. సో బై ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ ఆయన సివియర్ డెట్స్లో ఉండిపోయాడు. అండ్ మ్యారేజ్ వీనస్ ఎప్పుడైతే భార్య ఆయన లైఫ్లోకి వచ్చిందో ఇమ్మీడియట్గా నెక్స్ట్ ఏం జరిగింది? మూన్ ఈజ్ చేంజ్ అండ్ మార్స్ ఈజ్ ఊరు, చేంజ్ ఆఫ్ ప్లేస్, ల్యాండ్. అండ్ ఇక్కడ చూసినట్లయితే మెర్క్యూరీ ఈ చార్ట్లో ఎవరు? 3rd lord అండ్ 12th lord. 4th హౌస్ని నెగేట్ చేసేవాడు 3rd lord మన చార్ట్లో. మనం ఇల్లు కదలాలి అంటే 3rd lord యాక్టివ్ అవ్వాలి లైఫ్లోని. సో ఇక్కడ ఏం జరిగింది? మెర్క్యూరీ యాక్టివేట్ అయ్యాడు. మెర్క్యూరీని ఎవరు ఇంకా యాక్టివేట్ చేస్తారంటే కేతు యాక్టివేట్ చేస్తున్నాడు. ఇందాక చెప్పాను, రెండు కూడా డీప్ కంజంక్షన్లోకి వచ్చేసాయి మెర్క్యూరీ కేతు. సో హీ వాజ్ కట్ ఆఫ్ ఫ్రమ్ హిజ్ ఫ్యామిలీ అండ్ హీ వెంట్ విత్ హిజ్ వైఫ్ టు హిజ్ ఇన్లాస్ ప్లేస్. ఇది జరిగింది పోస్ట్ మ్యారేజ్. బికాజ్ ఆ టైంలోని వైఫ్ ఏమో జాబ్ చేస్తున్నది అండ్ అవి రెండు కూడా విడదీయరాని పరిస్థితి. అక్కడ ట్రాన్స్ఫర్ అనేది అప్లై చేసినా కూడా మనకి అక్కడ జరగలేదు, అది మెటీరియలైజ్ అవ్వలేదు. కాబట్టి ఈ పర్సను ఇన్ఎవిటబుల్గా ఊరు అనేది షిఫ్ట్ చేయాల్సి వచ్చింది. ఆఫ్టర్ మ్యారేజ్ ఇదంతా యాక్టివిటీ ట్రిగ్గర్ అయింది. ఎందుకు? మూన్ కూడా మెర్క్యూరీ ఇంట్లో ఉన్నాడు, మార్స్ కూడా మెర్క్యూరీ ఇంట్లో ఉన్నాడు అండ్ మెర్క్యూరీకి ఏమో కేతు టచ్ అయ్యాడు. చూసాం మనం ఇందాక ట్రాన్సిట్ మెర్క్యూరీ. ఆ కారణం చేత చేంజ్ ఆఫ్ ప్లేస్ అనేది జరిగింది. ఓకే, మ్యారేజ్ అయింది. ఆయన ఏజ్ ఇక్కడికి 29 years 4 months 6 days. అక్కడి నుంచి ప్రస్థానం ఎలా ఉంది? మ్యారేజ్ అయిన తర్వాత ఆయనకి నెక్స్ట్ 12 years 29 years నుంచి 36 48 వరకు
29th ఇయర్ టు 48th ఇయర్. ఇక్కడ మార్స్ని దాటేదాకా మూన్ని దాటాలి, మార్స్ని దాటాలి, ఇక్కడ రాహుని కూడా హ్యాండిల్ చేయాలి. రాహు, మూన్, మార్స్ విపరీతమైనటువంటి డెట్స్, విపరీతమైనటువంటి ప్రెషర్స్, టెన్షన్స్ అండ్ ఆల్సో హెల్త్ ఇష్యూస్. ఎందుకు? డెట్స్, అప్పులు మెంటల్ ప్రెషర్ ఇచ్చాయి. జాబ్ లేదు, జాబ్ లాస్ ఒక పక్క, అండ్ ఆల్సో హ్యాబిట్స్. వీటన్నిటి వల్ల మనిషి విపరీతమైన సివియర్ హెల్త్ క్రైసిస్ని ఫేస్ చేయాల్సి వచ్చింది. ఎందుకు? మూన్, మార్స్, రాహు వదిలిపెట్టవు. ఈ మూడు కూడా జూపిటర్ని వెంట పెడుతున్నాయి ఈ పర్సన్ని.